ఇప్పటివరకు మనము రాజకీయాలు ఇలాంటివన్నీ మాట్లాడుకున్నాం కదా. ఫర్ ద ఫస్ట్ టైం నేను టీవీ షోస్, రియాలిటీ షోస్ అని చెప్పేసి కొన్ని ఛానల్స్లలో రియాలిటీ షోస్ వస్తాయి. ముఖ్యంగా బిగ్ బాస్ అనేది ఇప్పుడు సీజన్ 9 స్టార్ట్ అవబోతుందంటే ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే సీజన్ 8 వరకు కూడా చూసాము. ఎట్లా ఉంది ఏంది అని చెప్పేసి నా వరకు అయితే నా గట్ ఫీలింగ్ అంటే నా ఒపీనియన్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 1 తెలుగులో ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు హోస్ట్ చేశారో ఆ ఒక్క సీజన్ కాకుండా ఇప్పటివరకు వచ్చిన బిగ్ బాస్ సీజన్స్ అన్నీ కూడా వర్స్టే. సీరియస్ చెప్తున్నా వర్స్టే. బిగ్ బాస్ సీజన్ 1లో ఉన్న కంటెస్టెంట్స్కి అండ్ సీజన్ 2 నుంచి ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్స్ అయితే అసలు వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి వచ్చినో తెలియదు, ఎవరో తెలియదు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది మన తెలుగు ఇండస్ట్రీలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కదా. ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అనే దాంట్లో తెలుగు వాళ్ళు ఉండరు. మనం బిగ్ బాస్ 8 వరకు చూసుకున్నట్టయితే ఆ కన్నడ వాళ్ళు లేకపోతే వేరే మొత్తం అయితే నాకు తెలిసినంత వరకు కన్నడ సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఉంది. మరి దానికి బిగ్ బాస్ తెలుగు అని పెట్టడం ఎందుకో, బిగ్ బాస్ కన్నడ అని పెట్టుకోవచ్చు కదా. ఆల్రెడీ అక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారు. ఇక్కడ డబ్బులు తింటారు, అక్కడ దెబ్బలు తింటారు. కానీ ఇక్కడ అంటే తెలుగు రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఛాన్సులు దొరకవు. ఈవెన్ ఇండస్ట్రీలో, బిగ్ బాస్ లోనే కాదు ఇండస్ట్రీలోనే ఛాన్సులు దొరకవు. అది వేరే విషయం. కానీ బిగ్ బాస్ సీజన్ 9 మనము మాట్లాడుకుంటే ఇక్కడ సామాన్యులకి అగ్ని పరీక్ష అని చెప్పేసి మాట్లాడిండ్రు. సామాన్యులకి అగ్ని పరీక్ష ఎందుకు పెట్టాలి నాకు అర్థం కాదు. దేనికోసం అగ్ని పరీక్ష? అది ఫస్ట్ బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ అవ్వాలంటే సామాన్యులకి అగ్ని పరీక్ష. దేనికి అగ్ని పరీక్ష? నాకు ఇక్కడ ఇది అసలు అర్థమే కాలే. సామాన్యుడు అంటేనే వాడు ఎన్నో కష్టాలను చూసి ఎదురీది వాడు కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు. వాడు బతకడానికి స్ట్రగుల్ చేస్తూనే ఉంటాడు సామాన్యుడు అనేటోడు. ఒక ఆటో డ్రైవర్ కష్టాలు ఏంటిది, ఒక వాచ్మెన్ కష్టాలు ఏంటిది మీకు తెలుసా? ఇల్లులో పనిచేసే ఆడవాళ్ళ కష్టాలు ఏంటి మీకు తెలుసా? తాగుబోతు ఒక ఇంట్లో నాన్న రూపంలో ఉన్న ఒక తాగుబోతు ఆ ఇంటి పెద్దగా ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసా మీకు? సామాన్యుడికి అగ్ని పరీక్ష అని పెట్టి మీరు టైటిల్ పెట్టి ఏ సామాన్యుడు తీసుకున్నారు మీరు? ఇప్పటివరకు నేను చూసిన అంటే చాలా మంది నాకు కొన్ని క్లిప్స్ పంపించిండ్రు. అందులో చూస్తే సామాన్యులు ఎవ్వరు లేరు, సీరియస్గా సామాన్యులు ఎవ్వరు లేరు. ఇప్పుడు ఎవరైతే జడ్జెస్గా ఉన్నారో నవదీప్, అభిజిత్, ఇంకా వచ్చేసి బిందు మాధవి. నవదీప్ పోనీ ఓకే, ఆయనని బిగ్ బాస్ లో చూసిన తర్వాత ఆయన మీద ఉన్న కొన్ని అంటే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ నుంచి పాజిటివ్ ఇంప్రెషన్ కి చాలా మందికి వచ్చేసింది. అరే బిగ్ బాస్ లో నవదీప్ చూసిన తర్వాత ఇంత జువైల్ ఉంటాడా, అసలు నవదీప్ పర్సనాలిటీ ఇదా అని చెప్పేసి అందరికి అర్థమైంది. అభిజిత్ అనే అతను ఎన్ని సినిమాలు తీసిండు నాకు తెలిసి ఒక సినిమా నాకు గుర్తుంది, అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక వెబ్ సిరీస్ తీసిండు అంతే. ఇవి రెండు కాకుండా ఆయన ఏమంత పెద్దగా పీకి పొడిచింది ఏమున్నది నాకు అర్థం కాదు. అండ్ బిందు మాధవి ఇంతవరకు ఒక హిట్ సినిమా తీయాలి నాకు తెలిసినంత వరకు తెలుగులో. మరి మిగతా ఇండస్ట్రీలో మరి ఆమె తీసిందో లేదో నాకు తెలీదు. వీళ్ళే ఫెయిల్యూర్స్ నిజం చెప్పాలంటే. నవదీప్ మీద డ్రగ్ కేసులు ఉండే, మరి ఆయనది అది ప్రూవ్ అయిందో లేదో నాకు తెలియదు. డ్రగ్ కేసులలో చాలా సార్లు ఉండే. ప్లే బాయ్ అనే పేరు ఉండే. అప్పుడు ఒకసారి ఎక్కడికో వెళ్తే ఒక అమ్మాయి చనిపోయిన విషయంలో కూడా ఉండే. అదంతా నాకు క్లారిటీ లేదు, కానీ డ్రగ్స్ కేసు అయితే ఖచ్చితంగా క్లారిటీ ఉంది. ఆయన మీద డ్రగ్స్ కేసు ఉండే. మరి అది ప్రూవ్ అయిందో లేదో తెలియదు టెస్ట్ లో. అండ్ వీళ్ళిద్దరి గురించి చెప్తాం అయితే మరి వీళ్ళు బిగ్ బాస్ లోనే కనిపించారు. ఈవెన్ అయితే బిందు మాధవి ఓటీటీలో వచ్చింది నా బిగ్ బాస్ లో కంటెస్టెంట్ విన్నర్. ఆమె ఏం మాట్లాడుతుందో తెలీదు. కొంతమంది నా క్లిప్స్ పంపించిన దాంట్లో ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి మాట్లాడుతుంటే నీ వాయిస్ వింటుంటే ఇరిటేట్ అవుతుంది అని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది. మరి ఈమె వాయిస్ వింటే ఎట్లుంటుంది? ఈమెదేమన్నా ఇట్లా వింటుంటే వినసొంపుగా ఉన్నదా వాయిస్? ఏమైనా ఎంత క్రిటిసైజ్ చేసిందంటే అక్కడికి వచ్చిన వాళ్ళని చాలా, మీరు సామాన్యులకు అగ్ని పరీక్ష పెట్టాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఆల్రెడీ ఒక అగ్ని పరీక్ష ఫేస్ ని మేము నార్మల్ లైఫ్ లో మేము లీడ్ చూస్తూనే ఉంటాం. డైలీ మాది అగ్ని పరీక్ష లెక్కనే ఉంటుంది మా లైఫ్ లో అన్ని కూడా సామాన్యులై. మీకు అర్థమవుతుందా? అక్కడికి వచ్చి ఏవేవో టాస్క్లు, పిచ్చే టాస్క్లు పెట్టి కరెక్ట్ గా మాట్లాడడానికి, కరెక్ట్ గా ఎవరికైతే ప్లాట్ఫామ్ కావాలో మీరు ఆ ప్లాట్ఫామ్ వాళ్ళకి ఇవ్వలేదని నా ఇంటెన్షన్. సీరియస్లీ చెప్తున్నా. ఆల్రెడీ వాళ్ళకి ఒక హుందా ఉంది. వాళ్ళకి ప్రజలలో కొంత అంటే నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ ఉంది. వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళని మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ అదే చేసింది కదా. ఆ మాత్రం దానికి సామాన్యులకి అగ్ని పరీక్షను పెట్టి మీరు మీ టీఆర్పీ రేట్స్ పెంచుకోవడమే తప్ప ఇందులో సామాన్యులకు ఒరిగింది అయితే ఏమీ లేదు. సీరియస్ చెప్తున్నా. ఇక్కడ మీరు సామాన్యులను కించపరిచిండ్రనే అంటే నేను సీరియస్ గా మీరు కించపరిచిండ్రు సామాన్యులని. డాక్టర్ కి ఎందుకమ్మా బిగ్ బాస్ నాకు అర్థం కాదు. ఒక ఎంబీబీఎస్ చదివే డాక్టర్ కి ఎందుకు బిగ్ బాస్? ఆల్రెడీ ఆమె
ఆమె డాక్టర్ చదువుతుందంటే ఆమె ఎంతో కొంత నాలెడ్జబుల్ పర్సన్ అన్నట్టే కదా. ఆమెకు ఎంతో కొంత ఒక ఏమంటారు ఒక ప్లాట్ఫామ్ దొరికినట్టే. ఆమె ఫ్యూచర్ లో డాక్టర్ అవుతుంది. ఆమెకి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదా. మీకు అర్థమవుతుందా? నాకు అర్థం కాని విషయం అదే. వాళ్ళకి ఎందుకు ఆ ప్లాట్ఫామ్? ఏం చేస్తారని అక్కడ మీరు? అసలు అది ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షోనా లేకపోతే ఏం రియాలిటీ షో నాకు అర్థం కాలే. రియాలిటీ షో అని పేరు పెట్టుకొని మీరు మళ్ళీ అక్కడ కూడా స్క్రిప్టెడ్ చేస్తే ఎట్లా? అక్కడ కొంతమంది మోడల్స్ వచ్చిండ్రు, ఏంటి తెలంగాణని రిప్రజెంట్ చేసిన వాళ్ళు, మిస్ ఇండియా అట్లా వెళ్ళిన వాళ్ళని కూడా మీరు మళ్ళీ తీసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళకు ఒక ఫేమ్ ఉంది. మీరు ఫేమ్ లేని వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి కదా కల్పించాల్సింది. ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమ్ వచ్చేసి వాళ్ళు కొన్ని ఛానల్స్లలో ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళని మీరు తీసుకోవడం వల్ల లాభం ఏంది? వాళ్ళు సామాన్యులు ఎట్లయితారు? వాళ్ళు జాబ్ చేస్తున్నా కూడా వాళ్ళ శాలరీస్ ఎంతో మీకు తెలుసా? ముసలామని వస్తే ఆమెని నువ్వు ఉండలేవు చేయలేవు అని పంపించారు. గతంలో ముసలామని రాలేదా, ఉండలేదా? మీరు చెప్పిండ్రు ఏసీకి తట్టుకోలేదు, లేకపోతే దీనికి తట్టుకోలేదు, అదినికి తట్టుకోలేదు అంటే మరి మీరు ముందెట్లా తీసుకున్నారు? ముందు అసలు ఆ కాన్సెప్ట్ని ఎట్లా తీసుకున్నారు? మళ్ళీ రెండోసారి కూడా ఆమెను తీసుకొచ్చిండ్రు కదా. ఒక్కసారి అంటే సరే తప్పిదం జరిగింది అనుకున్నాం, మరి రెండోసారి ఎట్లా తీసుకొచ్చిండ్రు? పిలిచి మీరు అవమానించిండ్రు కంటెస్టెంట్స్ ని, సామాన్యులు అని చెప్పేసి. ఇంకొక అతను వచ్చేసిండు మాస్క్ మ్యాన్ అని చెప్పేసి. అతన్ని నాకు యాంగర్ మేనేజ్మెంట్ ఉంది అంటే, నువ్వు నీ వైఫ్ని కొట్టావంటే కొట్టినా అంటే యూఆర్ అన్ఫిట్ అన్నారు. సీరియస్ చెప్పండి, సీరియస్గా ఒక్క నిమిషం ఈ ఫెమినిజం ఇదంతా పక్కకు పెట్టుండ్రి. నిజంగా ఒక మ్యారీడ్ లైఫ్లోనే కానీ, ఒక లివింగ్ రిలేషన్షిప్లోనే కానీ, ఒక లవ్ రిలేషన్షిప్లో కానీ ఎవరు కొట్టుకోరు తిట్టుకోలేదా? నిజం చెప్పండి. ఈ శ్రీముఖే కావచ్చు, ఈ మాధవీలతనే కావచ్చు, ఒకవేళ వీళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా లేకపోతే వీళ్ళకి పెళ్ళిళ్ళైనా వీళ్ళ మొగులతో దెబ్బలు తినలేదా? పైకి మాట్లాడతారు, అబ్బా అసలు మాకు ఇట్లాంటి మొగులు కావాలి, అట్లాంటి మొగులు కావాలి, లేకపోతే అట్లాంటి రిలేషన్షిప్ కావాలని అనుకుంటారు. కానీ ప్లీజ్ ఇప్పుడున్న జనరేషన్లో నేను చెప్తున్నా సీరియస్గా, ఒక రిలేషన్షిప్ లో అన్నీ ఉంటేనే ఆనందంగా ఉంటారు. మీరు కొట్టుకోవడం తిట్టుకోవడం వల్ల ఆ రిలేషన్షిప్ ని బ్రేక్ చేసుకోవడమో, పెళ్ళి అయితే డివోర్స్ తీసుకోవడమో కాదు. ఇట్లాంటివన్నీ చూసి జనాలు తప్పుదారి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యకాలంలో విడాకులకి ఎందుకింత స్కోప్ వచ్చింది? పెళ్లి చేసుకున్నా కూడా విడాకులు ఎందుకు ఇట్లా అవుతున్నాయి అంటే ఇందుకే ఇట్లాంటి దరిద్రమైన స్టేట్మెంట్స్ పాస్ చేయడం వల్లనే. మొగుడు పిల్లలని కనుక తిట్టుకోరు కొట్టుకోరా? అట్లా కొట్టంగానే వాళ్ళు చెడ్డ వాళ్ళు అయిపోతారు. కొంతమందికి నిజంగానే అట్లాంటి ఒక ఏమంటారు అది యాంగర్ మేనేజ్మెంట్ అని, వాళ్ళు నిజంగానే అది మేనేజ్ చేసుకోలేరు. కొన్నిసార్లు తప్పులు కూడా మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటప్పుడు మీరు వాళ్ళని తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు పిలిచి వాళ్ళ పర్సనల్ క్వశ్చన్స్ అడిగి వాళ్ళకి నిల్చోబెట్టి, నువ్వు అట్లా, నీ పిల్లం ఎంతో గ్రేట్, ఆమె ఇన్ని ఇయర్స్ నుంచి భరిస్తుంది అని చెప్పేసి మాట్లాడాల్సిన అవసరమే లేదు. మన అమ్మలు, మన తాతమ్మలు, అమ్మలు చాలా ఫేస్ చేసి ఉంటారు ఇట్లాంటివి. కానీ ఏ రోజు కూడా వాళ్ళు తిట్టుకుంటే వాళ్ళు విడిపోయి బతకలేదు. ఉన్నారు కొంతమంది చాలా గలీజ్ గా బిహేవ్ చేసినప్పుడు, ఆ అమ్మాయి తప్పు లేకుండా కూడా చాలా రూడ్ గా బిహేవ్ చేసి కొట్టడం తిట్టడం వేరే రకంగా ఉంటది కదా. ఆ కేసెస్లలో విడాకులు తీసుకోవడం, దూరం ఉండడం కరెక్టే. కానీ కొన్ని అప్పుడప్పుడు కొన్ని జరుగుతాయి, వాటిని యాక్సెప్ట్ చెయ్యాలి. ఇట్లాంటి వాళ్ళ వల్ల ఏదైనా చిన్న గొడవ జరగగానే చాలా మంది బ్రేకప్ అవుతున్నారు. ప్లీజ్ ఈ షోస్ ఇలాంటివి చేయబట్టి మీ రిలేషన్షిప్స్ ని పాడు చేసుకోకండి. రెస్పెక్ట్ అనేది ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి, కరెక్టే. కానీ కొన్నిసార్లు చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. కొట్టడం అనేది చిన్న మిస్టేక్ అంటే చిన్న మిస్టేక్ కాదు, కానీ మనం మార్చుకోవాలి. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా మార్చుకోవాలి. మనలో ఉంటది, మారకపోతే అది వేరే విషయం. కానీ అంతేగాని చిన్న గొడవలకు కూడా బ్రేకప్లు చేసుకొని ఇట్లాంటివన్నీ చూసి మీరు కాకండి. అండ్ నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా వరకు ఇది జరుగుతుంది. అండ్ ఇట్లాంటి స్టేజ్లో ఉండి మీరు ఇట్లా మాట్లాడడం వల్ల అది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పేసి నేను ఇది మాట్లాడుతున్నాను. కానీ సీరియస్గా ఇది సామాన్యులకి అగ్ని పరీక్ష అని చెప్పేసి అన్నారు. కానీ మరి ఈ సీజన్ 8 వరకు, 9 వదిలేసండి, 8 వరకు ఇప్పటి వరకు మరి వీళ్ళు ఎలాంటి అగ్ని పరీక్షలు పాస్ అయ్యి వీళ్ళు ఈ సీజన్ 8 వరకు వచ్చిండ్రు? వీళ్ళకి ఏ అర్హత ఉందని సామాన్యులని వీళ్ళు జడ్జ్ చేసే అంత స్థాయిలో వీళ్ళు ఉన్నారా? సీరియస్ గా నాకు ఈ అగ్ని పరీక్ష అనే కాన్సెప్టే నచ్చలేదు, సీరియస్ గా నచ్చలేదు. మీరు కొంతమందిని పిలిచి వాళ్ళని నిల్చోబెట్టి వాళ్ళని అడిగి వాళ్ళని చాలా తక్కువ చేసి మాట్లాడడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. చాలా అంటే చాలా ఇరిటేటింగ్ ఉంది, అది చూస్తున్నంత సేపు చాలా ఇరిటేటింగ్ ఉంది. ఎవరైతే ఆల్రెడీ ఫేమ్ లో ఉన్నారో మీరు వాళ్ళనే తీసుకున్నారు. మీరు వ్యూయర్స్ ఒకసారి చూడండి, మీకు అందులో తెలిసిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఇన్స్టాలో ఆల్రెడీ ఫేమస్ అయ్యి ఉన్నారు, యూట్యూబ్ లో ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళనే వాళ్ళు తీసుకున్నారు, కానీ సామాన్యులను తీసుకోలేదు. ప్లీజ్ మీరు ఇది చూడండి. అండ్ వాళ్ళు చెప్పే చెత్త ఏదైతే ఉందో దాన్ని మాత్రం మీ బ్రెయిన్ లోకి ఎక్కించుకోకండి. చాలా
కొన్ని కొన్ని ఉంటాయి లైఫ్లో. రియాలిటీ షోస్ అంటున్నారు కదా, అది రియాలిటీ షో కాదో కూడా తెలియదు. బట్ ఇన్ రియాలిటీ మనకే తెలుసు మనం ఏంటి అనేది, పక్కన వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. సో ఇట్లాంటి షోస్కి, ఇట్లాంటి బక్వాస్ షోస్కి వెళ్ళి మనని మనం కించపరచుకోవడం కన్నా సీరియస్లీ, అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఫ్యూచర్లో నీకు ఛాన్స్ వస్తే నువ్వు వెళ్ళావా అంటే తెలియదు. ఎందుకంటే విష్ణుప్రియ కూడా చూసినాం కదా, ఆమె నేను ఇట్లాంటి షోస్కి పోనని చెప్పేసి లాస్ట్ సీజన్లో మనం చూసినాం. అంటే బక్వాస్ అని నేను ఎందుకు అన్నానంటే మనని పిలిచి మనని అవమానించే రైట్ ఎవరికి లేదు కదా, నేను అందుకు చెప్తున్నా. మనీ పరంగా లేకపోతే చాలా మంది వచ్చిండ్రు, మీరు దేనికోసం వచ్చిండ్రు అంటే ఫేమ్ కోసం వచ్చారు. తప్పేమున్నది నాకు అర్థం కదా, ఫేమ్ రావాలనే కదా ఇన్స్టాలో రీల్స్ తీస్తారు, కొంతమంది ఫేమస్ అవుతున్నారు, వాళ్ళని మీరు పిలిచిండ్రు కదా. ఈ ప్లాట్ఫామ్ అందుకే యూజ్ చేసుకోవడానికి ఫేమ్ కోసం వస్తుంటే యు ఆర్ అన్ఫిట్. అండ్ ఫేమ్ కోసం మాకు ఇక్కడ బిగ్ బాస్కి వచ్చినావు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అండ్ ఒక ఆర్మీ జవాన్ వచ్చిండు, ఆర్మీ జవాన్ వస్తే ఆర్మీ జవాన్ అయ్యే ముందు ఆయనకి ఎట్లాంటి టెస్ట్లు ఉంటాయి మీకు ఎవరికి తెలియదా, ఆయన ఎంత ఫిట్గా ఉంటాడో మీకు తెలియదా. చాలా ఫన్నీ అనిపించింది నాకు ఇది, సీరియస్లీ ఫన్నీ అనిపించింది. వాళ్ళు ఎట్లాంటి ప్లేసెస్లో ఉంటారో తెలుసు కదా, ఆయన వస్తే ఆయనకి ఫిట్నెస్ టెస్ట్లు వీళ్ళు పెడుతున్నారు. ఎంత కామెడీ ఉంది అది. చూసే జనాలకే తెలవాలి, ఆ ప్రోగ్రామ్ని డిజైన్ చేసిన ఆ డైరెక్టర్కే తెలవాలి, అండ్ అక్కడ కూర్చున్న ముగ్గురు జడ్జెస్కి దండం పెట్టాలి. సీరియస్గా మీరు మీ విధానాన్ని కొంచెం మార్చుకోండి, అది కరెక్ట్ కాదు, సీరియస్లీ కరెక్ట్ కాదు.